శ్రీమద్ వాల్మీకి రామాయణమునందలి సుందరకాండము యథాతథ అనువాదము 68వ సర్గము ప్రారంభము. హనుమంతుడు శ్రీరామునితో ఇంకనూ ఇట్లు పలికెను. ఓ నరేంద్ర, నీకు నాపై మిక్కిలి ప్రేమ ఆదరములు సౌహార్దము ఉండుట వలన ఆ దేవియు నాతో సాదరంగా మరల ఇలా పలికింది. ఓ హనుమంతుడా, దశరథుని కుమారుడైన శ్రీరాముడు యుద్ధమున రావణుని హతమార్చి శీఘ్రముగా నన్ను కొనిపోయేటువంటి విధంగా ఆయనతో మరీ మరీ చెప్పు. ఓ మహావీరా, శత్రువులను పరిమార్చువాడా, నీకు సమ్మతమైనచో మరి ఒక దినము ఇక్కడే ఉండు. ఏదైనా ఒక రహస్య ప్రదేశమున విశ్రాంతి తీసుకో. బడలిక తీర రేపు వెళ్ళవచ్చును. ఓ పరాక్రమవంతుడా, నా సమీపమున నీవు ఉన్నచో మందభాగ్యురాలైన నా యొక్క ఈ అంతులేని శోకము ఒక క్షణకాలమైనను దూరమవుతుంది. పరాక్రమవంతుడైన నీవు ఇక్కడ నుంచి వెళ్ళిన పిమ్మట తిరిగి వచ్చే వరకు నా ప్రాణములు నిలవటం సందేహమే, ఇందులకు సంశయము లేదు. ఓ మహావీర, నీవు ఇక్కడ నుండి గనక వెళ్ళినచో నీ దర్శన భాగ్యము నాకు దూరమవుతుంది. అందువలన ఇప్పటి నా దుఃఖము ఇనుమడించి అది ఇంకా నన్ను బాధిస్తుంది. ఆ విధంగా నేను దుఃఖ పరంపరలకు లోనై ఇంకనూ దుస్థితి పాలవుతాను. ఓ కపివర, నీవు సర్వసమర్థుడవే, నీ విషయము అలా ఉంచు. నీ సహాయకులైనటువంటి భల్లూక వానరుల విషయమున నాకు పెను సందేహము నన్ను వేధించుచున్నది. హనుమా, దాట శక్యము కానటువంటి ఈ మహోదధిని భల్లూక వానర సైనికులు ఆ దశరథ రాజకుమారులు ఇరువురును ఏ విధంగా దాటి వస్తారు? ఈ మహాసాగరమును లంఘించుటకు మిగుల బలశాలులైన గరుత్మంతుడును నీవును వాయుదేవుడు ఈ ముగ్గురు మాత్రమే సాధ్యం కదా. ఇతరులకు ఇది అసాధ్యము కదా. కార్యసాధకులలో శ్రేష్ఠుడవైన ఓ వీరా, అందులకు ఇట్లు అతిక్రమింప శక్యము కానటువంటి ఈ సముద్రమును లంఘించు కార్యసాధన విషయమున ఏ ఉపాయాన్ని మీరు ఆలోచిస్తున్నారు? తెలియచెయ్యి. ఎలా వస్తారు ఇక్కడికి? నా చెర ఎలా విడిపిస్తారు? రావణుని ఎలా సంహరిస్తారు? నాకు తెలియచెయ్యి. శత్రువీరులను సంహరించు ఓ మారుతి. ఈ కార్యమును సాధించుటకు సర్వసమర్థుడవైన నీవు ఒక్కడవే చాలు. దానికి సమర్థుడవు నీవే. కాని ఈ బల ప్రదర్శన వలన నీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. నాకు గాని శ్రీరామునకు గాని ఈ కీర్తి రాదు. నీవే గొప్పవాడివి. నాకు తెలియచేయి. శ్రీరాముడు సమస్త బలములతో రణరంగమున రావణుని హతమునర్చి విజేతయై అయోధ్యానగరమునకు నన్ను తీసుకొని పోయినచో అది ఆ ప్రభువునకు నాకు యశస్కరం. ఆ శ్రీరామునకు భయపడి రాక్షసరాజైనటువంటి రావణుడు వంచనతో నన్ను ఈ వనము నుండి అపహరించెను. అప్పుడు నీవు రావణుని కన్నుగప్పి నన్ను తీసుకొని పోవుటకు రాముడు ఇష్టపడడు. ఏలా అంటే అతడు వీరుడు, నేను వీరపత్నిని. చాటుగా నువ్వు తీసుకొని వెళితే సాకేతపతికి అది కీర్తికరమా? శ్రీరామచంద్ర ప్రభువే ఇక్కడకు రావాలి. నా చెర విడిపించాలి. శత్రుబలములను రూపుమాపగల శ్రీరాముడు తన బలములతో లంకను కల్లోలపరచి నన్ను స్వయముగా తీసుకొని వెళ్ళుటయే ఆ మహావీరునకు తగినటువంటి పని. రణవీరుడు మహాత్ముడు అయిన శ్రీరాముడు తన పరాక్రమమునకు తగినట్లు కార్యసాధన రీతిని నీవు రూపొందించు. అర్థవంతములైనవి, హేతుబద్ధములైనవి, వినయముతో కూడినటువంటివి అయినటువంటి ఆ దివ్యమైన మనోహరమైనటువంటి ఆ తల్లి యొక్క మాటలు విన్నాను రామా. తల్లికి నేను ఇలా ప్రత్యుత్తరమిచ్చాను. అమ్మా, తల్లి నీవిటు శోకింపనేల, వగచి వగచి ఇటు భీతిల్ల నేల. అమ్మా, వానర భల్లూక సైన్యములకు ప్రభువు కపిశ్రేష్ఠుడు మహాబలశాలి సుగ్రీవుడు నిన్ను శ్రీరాముని కడకు చేర్చుటకై దృఢముగా నిశ్చయించుకున్నాడమ్మా. ఆయన మాట తప్పేవాడు కాదు. మహాపరాక్రమవంతులు మిక్కిలి బలశాలురు అయినటువంటి వానరులు సుగ్రీవుని యొక్క ఆజ్ఞకు బద్ధులైనటువంటి వారమ్మా. ఆయన మనస్సులో సంకల్పము కలిగినంత మాత్రం చేతని వారు ఇక్కడికి వచ్చి ఈ లంకా సామ్రాజ్యాన్ని కూల్చివేస్తారు. ఆ వానరులు సామాన్యులు కాదు తల్లి.
ఆకాశమున గాని పాతాళమున గాని భూమిపై గాని నిరాటంకంగా సంచరించగలిగినటువంటి నేర్పు కలిగినవారు. అమిత తేజస్శాలురైన ఆ వానరులు ఎంతటి ఘనకార్యములనైనను అనాయాసంగా చేయగలరు. మహాభాగ్యశాలురు, మిక్కిలి బలశాలురు, వాయుమార్గమున సంచరింపగలిగినటువంటి వానరులు అనేక మంది అనేకసార్లు ఈ భూమిని గిరగిర చుట్టి వచ్చారమ్మా. నా మాటలు నమ్ము. సుగ్రీవుని సన్నిధియందున్న వానరులలో ఏ విధముగా చూచినా అందరూ కూడా నాకంటే గొప్పవారేనమ్మా. నాతో సమానులు అయినటువంటి వారు కూడా లేరు. నాకంటే గొప్పవారు అయితే కొందరు నాతో సమానమైన వారున్నారు. నాకంటే తక్కువ వారు మాత్రం ఎవ్వరూ అక్కడ లేరమ్మా. నేనే చిన్నవాణ్ణమ్మా, నేనే అల్పుడనమ్మా. సామాన్యమైనటువంటి ఈ వానరమే అభంగతరంగ భూయిష్టమైన శతయోజన విస్తీర్ణమైనటువంటి వారిధి దాటి ఇక్కడకు వచ్చినప్పుడు మహాబలశాలురైన వారిని గురించినటువంటి విషయం వేరే చెప్పనక్కరలేదు తల్లి. సాధారణంగా లోకల్లో యజమానులు ముందు చిన్నవారినే పంపుతారు, పెద్దవారు ముందు రారు. ఏయ్ హనుమా, వెళ్ళిరా, చూసిరా పో, ఆ తర్వాత మేము వెళతాము అని వాళ్ళు నన్ను పంపించారు. నా కబురందిన మరు నిమిషమున రాగల రిటకు రణోత్సాహమున వాయువేగ మనోవేగవంతులైనటువంటి వానర వీరులు ఎందరో ఆ సైన్యంలో ఉన్నారమ్మా. నీకేమీ భయము లేదమ్మా. ఓ దేవి, ఇక నీవు పరితపించవలదు, విచారించవలదు. విచారాన్ని పోగొట్టుకో. వానరులందరూ ఒక్క గంతులో వచ్చి లంకలో వాలతారు. పవిత్రమైన మనస్సు కల ఓ దేవి, ఉదయించుచున్న సూర్య చంద్రుల వలె తేజోమూర్తులు నరేంద్రులు అయిన ఆ రామలక్ష్మణులు నా భుజములపై ఎక్కి ఇక్కడకు వస్తారమ్మా. శత్రుసూదనుడు సింహపరాక్రముడు అయిన శ్రీరామచంద్ర ప్రభువును, ధనుర్బాణి అయిన లక్ష్మణస్వామిని త్వరలో లంకాద్వారము దగ్గర నీవు చూడగలవు. నఖములు దంతములు ఆయుధములుగా కలవారు, సింహముల వలె పులుల వలె పరాక్రమించువారు, మహావీరులు గజేంద్రుల వలె బలశాలురు అయిన వానరులు త్వరలో నీవు ఇక్కడ చూడగలుగుతున్నావు. పర్వతముల వలె మేఘముల వలె ఉన్నతులై లంకా మలయ పర్వత సానువులందు గర్జించుచున్న వానరులను నీవు శీఘ్రముగా ఇక్కడ దర్శించడమే కాదు, వారి యొక్క గర్జనలను నీవు స్వయముగా వినగలవు. శత్రుమర్దనుడైన శ్రీరాముడు వనవాసము ముగిసిన పిమ్మట నీతో కూడి అయోధ్యయందు పట్టాభిషిక్తుడై మమ్మలనందరినీ పరిపాలించే శుభగడియలు త్వరలోనే నీవు చూడగలవు అమ్మా. నీ ఎడబాటు వలన కలిగిన శోకము చేత రాక్షసులు ఎంతయో పీడింపబడటం వలన మిక్కిలి పరితాపమునకు లోనై ధైర్యమును కూర్చితిని. రామచంద్ర, ఒప్పలేదు కాని ఎప్పుడో సీతమ్మను తీసుకొని వచ్చేవాణ్ణి. తల్లికి ధైర్యము చెప్పాను, మీరు విచ్చేస్తారని తెలియచేశాను, అయోధ్యలో పట్టాభిషిక్తులవుతారని తెలియచేశాను. మీ బలపరాక్రమములను గూర్చి ఆమెకు తృప్తికరములైన శుభసూచకములైన వచనములతో ఆమెను ఓదార్చాను స్వామి. ప్రసన్నురాలని గావించాను. అప్పుడు ఆ తల్లి నా సమక్షముననే మనశ్శాంతి నొందినది, సుఖముగా ఉన్నది, మీ రాకకై నిరీక్షిస్తూ ఉన్నది అని ఆంజనేయ స్వామి శ్రీరామచంద్ర ప్రభువునకు వినయ విధేయతలతో తెలియచేశారు. ఇది శ్రీమద్ వాల్మీకి రామాయణమునందలి సుందరకాండము 68వ సర్గము సమాప్తము. సుందరకాండము సమాప్తము. పరమపావనమై పుణ్యమైనటువంటి సుందరకాండము పూర్తి అయిన తరువాత వెంటనే ఆపకూడదు అని శాస్త్రం. యుద్ధకాండములందరి మొదటి సర్గము, పట్టాభిషేక సర్గము విన్నట్లయితే మానవులకు సకల శుభములు చేకూరుతవి. పరమ పావనమైనటువంటి ఘట్టం. హనుమంతుడు యథావిధిగా పలికినటువంటి మాటలకు శ్రీరామచంద్ర ప్రభు ప్రసన్నుడైనాడు. హనుమంతుడు వనర్చినటువంటి ఘనకార్యములు అంటే సీతాన్వేషణలో సముద్రమును లంఘించుట, దుర్భేద్యమైన లంకలో ప్రవేశించుట, దానిని ధ్వంసమనర్చుట, కార్యసాఫల్యతో క్షేమముగా తిరిగి వచ్చుట లోకములోని అత్యద్భుతమైనటువంటివి, ఊహకు అందనటువంటివి, అనితర సాధ్యమైనవి. గరుత్మంతుడు, వాయుదేవుడు, హనుమంతుడు ముగ్గురు తప్ప ఇతరులెవరూ ఈ సముద్రమును లంఘింపచాలరు. లంకానగరం రావణుని కట్టడిలో సురక్షితముగానున్నది.
దేవతలు, దానవులు, యక్షులు, గంధర్వులు, నాగులు, రాక్షసులు మొదలైనటువంటి వారు ఎవ్వరూ దీనిని ఒక్కసారి అయినా సరే తేరిపార చూడజాలరు. తిరుగులేని రాక్షస యోధుల రక్షణ కారణమున దుర్భేద్యమైన ఈ లంకలో స్వశక్తితో ప్రవేశింపగలిగిన మనగాడెవ్వడు. ఒకవేళ ప్రవేశించినా ప్రాణములతో బయటబలగలిగిన ధీరుడెవ్వడు. హనుమతో సమానమైనటువంటి తేజోబల సంపన్నుడు ఎవ్వడూ లేడు. సముద్రమును లంఘించుట మొదలైనటువంటి కార్యముల ద్వారా, పలుకరింతల ద్వారా, ఆపదలలో ఉన్నటువంటి వారిని ఆదుకునుటలో ధీరుని ద్వారా నిరుపమాన పరాక్రమమును ప్రకటించినటువంటి మహానుభావుడు ఆంజనేయ స్వామి. మహావీరుడైన సుగ్రీవునకు నిజమైనటువంటి సేవకునిగా ప్రభు కార్యములను సఫలమురర్చినటువంటి మహానుభావుడు ఆంజనేయ స్వామివారు. తేజోమయ మూర్తి, విమల కీర్తి. అట్టి ఆంజనేయ స్వామివారి మూర్తిని దర్శించుట వలననే సకల శుభములు కలుగుతాయి. ప్రభువు తనకు ఎంతటి దుష్కరమైనటువంటి కార్యమును అప్పగించినా దానిని తన బల పరాక్రమములచే సాధించుటయే కాక దానికి భంగం కలగకుండా తత్ అనురూపములైనటువంటి ఇతర కార్యములను సైతము నెరవేర్చేటువంటి భృత్యులలో అత్యుత్తముడైనటువంటి వ్యక్తి ఆంజనేయ స్వామి. ఇంకొక విశేషమున్నది. ఇతర కార్యములను చేయగలిగిన యోగ్యతయు సామర్థ్యము ఉన్నప్పటికీ కేవలము ప్రభువు తనకు వినియోగించిన కార్యమును మాత్రమే చేయు సేవకుడు మధ్యమ శ్రేణికి చెందినవాడు. ఇక్కడ 3 విశేషములున్నాయి. ఒకటి మరల తెలియచేస్తాను, పదే పదే వినవలసినటువంటివి. ఆంజనేయ స్వామి వారు ఎంత గొప్పవాడు అంటే, దుష్కరమైనటువంటి కార్యాన్ని తనకు ఒప్పజెప్పినప్పుడు తన బల పరాక్రమములతో సాధించి దానికి భంగం కలగకుండా తత్ అనురూపములైనటువంటి కార్యముల సైతము నెరవేర్చేటువంటి భృత్యుడు ఉత్తముడు. ఇతర కార్యములను చేయగల యోగ్యత సామర్థ్యం ఉన్నప్పటికీ ప్రభువు ఏమి చెప్పాడో అంతవరకే చేసేటువంటి సేవకుడు మధ్యతరగతికి చెందినవాడు. తనకు యోగ్యత సమర్థత ఉన్నప్పటికీ యజమాని తనకు అప్పగించిన కార్యమును సావధానముగా పూర్తి చేయనివాడు సేవకులలో అధముడు. ఆంజనేయ స్వామివారు ఉత్తముడు. ప్రభువు యొక్క ఆదేశానుసారము హనుమంతుడు సీతాన్వేషణ కార్యమును శ్రద్ధాసక్తులతో పూర్తిగా నెరవేర్చారు. అంతేగాక తన గౌరవమునకు భంగము కాకుండా రాక్షస సంహారము మొదలైన ఇతర కార్యములను కూడా సాధించి వానర రాజైన సుగ్రీవుని సంతుష్టిపరిచినటువంటి మహానుభావుడు ఆంజనేయ స్వామి. పరబ్రహ్మచేత కీర్తింపబడబోతున్నాడు ఆంజనేయ స్వామి. సృష్టిలో ఎక్కడైనా భక్తుడే భగవంతుణ్ణి కీర్తిస్తాడు. భగవంతుని చేత ప్రస్తుతింపబడినటువంటి ఏకైక మహానుభావుడు సృష్టిలో ఆంజనేయ స్వామి. రామయేవ పరబ్రహ్మ, రామయేవ పరంతపః. పరబ్రహ్మ అంటున్నారట ఆంజనేయ స్వామి వారిని చూచి. సీతమ్మ జాడ తెలుసుకుని రామయ్యకు తెలియచేసి ఆయనకు ఆనందాన్ని కలిగించిన మహానుభావుణ్ణి దగ్గరకు తీసుకుని పరబ్రహ్మ రామచంద్ర ప్రభు అంటున్నారు. నేడు సీత జాడ నాకు తెలియచేయకపోతే, సీత క్షేమముగా ఉన్నది అనేటువంటి శుభమైన వార్త నేను వినకపోతే, నాకు చెప్పకపోతే, సీత లేదు అని నేను తెలుసుకుంటే ఈ రాముడు భూమిపై లేడు. రాముడు లేకపోతే లక్ష్మణుడు లేడు. రామలక్ష్మణుడు లేకపోతే భరత శత్రుఘ్నులు లేరు. వానరకోటి లేదు. సీత క్షేమము అనేటువంటి వార్తను తెలియచేసి నన్ను నిలిపి, నా ప్రాణములు నిలిపి, లక్ష్మణుని ప్రాణములు నిలిపి, నా సోదరుల యొక్క ప్రాణములు నిలిపి, సుగ్రీవుని వానరకోటి ప్రాణములు నిలిపి, నా వంశమును నిలిపి, రఘువంశమును ఉద్ధరించినటువంటి ధర్మ మార్గమున సంచరింపచేయడానికి కారణభూతమైనటువంటి హనుమంతునకు నేను ఏ బహుమానమివ్వాలి? కార్యసాధనలో హనుమంతుని మించినటువంటి వాడు ఎవ్వడూ లేడు. అంటే హనుమంతుడు ఈనాడు నా ప్రాణములను రక్షించాడు.
నా వంశమును రక్షించాడు, మహోపకారం చేశాడు. ఇట్టి మహోపకారము చేసినటువంటి మారుతికి నేను ఏ బహుమానము ఇవ్వవలెను రామచంద్ర ప్రభు ఆలోచిస్తున్నారు. ప్రత్యుపకారము చెయ్యలేను. దేనికని? నేను దీనుడనై ఉన్నాను. నా మనస్సు మిక్కిలి పరితపిస్తున్నది. పరితపించేటువంటి ఈ మనస్సుకు ఆనందాన్ని కలిగించేటువంటి మహానుభావుడు. ఆ ఆనందం, జా జయం, నే నేతృత్వం, యా యశస్సు ఆంజనేయ. నీకు ఏ బహుమానం ఇవ్వవలే అని భావించి ఏది ఇచ్చినా తక్కువేనని ఈ సందర్భమున మహాత్ముడైన ఆ హనుమంతునకు శ్రీరామచంద్ర ప్రభువు పరబ్రహ్మ గాఢమైనటువంటి ఆలింగన సౌఖ్యమును మాత్రమే ఇవ్వగలను అని ఎవ్వరికీ లభ్యము కానటువంటి రామచంద్రమూర్తి యొక్క దివ్య కౌగిలి గాఢ ఆలింగనం ఒక్కసారి చేసుకున్నారు రామచంద్ర ప్రభు. దేవతలు పూలవానరు కురిపించారు. శ్రీరామచంద్ర ప్రభు ఆశ్రిత పారిజాతం, పారిజాత తరుమూల వాసినం. ఎవరు? ఆంజనేయ స్వామి. శ్రీరామచంద్ర ప్రభు ఆశ్రిత పారిజాతమైతే పారిజాత తరుమూల వాసినం భావయామి పవమాననందనం. పరమసుఖ అనుభవములను కలిగించారు. ప్రస్తుతము నేను ఇయ్యగలిగినటువంటిది నా సర్వస్వం అంటే రామునకు ఆంజనేయ స్వామి వారికి భేదము లేదు. రామచంద్ర ప్రభువే ఆంజనేయ స్వామి, ఆంజనేయ స్వామి వారే రామచంద్ర ప్రభు. విరివిరిగా ఉన్న సీతారాముల్లాగానే వీళ్ళు కూడా. ఆంజనేయ స్వామి వారి హృదయములో ఎవరుంటారయ్యా అంటే హృదయాన్ని చీల్చినటువంటి కథ వింటే లక్ష్మణస్వామి రాముల వారికి కుడివైపున ఉంటే, మధ్యలో రాముల వారు కోదండాన్ని పట్టుకుని ఉంటే, ఎడమవైపున సీతా సాధ్వీమణి ఆశీర్వదిస్తూ ఉంటుంది. అందుచేతనే తులసీదాస్ ఆంజనేయ స్వామి వారిని కోరుకున్నాడు ఒక మాట. ఏమని? పవనతనయ సంకటహరణ మంగళమూరతి రూప రామలఘన సీతా సహిత హృదయ బసహు సురభూప్. ఇలా ఉండాలి నా హృదయంలో. లక్ష్మణునితో సీతామాతతో నా హృదయములో ఉండమని మహానుభావుడైనటువంటి తులసీదాస్ ఆంజనేయ స్వామి వారిని కోరుకున్నారు. ఆంజనేయుని యొక్క దివ్య కథయే, దివ్య సౌందర్యమే సుందరకాండము. సుందరకాండను గనక విన్నా, ఆంజనేయుని ప్రదక్షిణలు చేసినా మానవులకు సమస్త శుభములు కలుగుతాయి. క్షేమమునకు, ధైర్యమునకు, దృఢమైన ఆరోగ్యమునకు, వర సాహిత్యమునకు, వాక్పటుత్వమునకు అమృత భాండము సుందరకాండం. బుద్ధి, బలం, యశో, ధైర్యం, నిర్భయత్వమరోగత, అజాడ్యం వాక్పటుత్వంచ హనుమాన్ స్మరణాద్ భవేత్. దేవతలు పూలవానలు కురిపించారు. దేవదుందుభులు మార్మురోగినై ఉదాత్త అనుదాత్త స్వరితములతో దేవ్యమైనటువంటి మహామంత్రములన్నీ ఒక్కసారి మారుమురుగినై. హనుమ శ్రీరాముల యొక్క దివ్యమైనటువంటి ఆలింగనం మనస్సులో భావిస్తేనే చాలు, మానవుల యొక్క కోరికలన్నీ నెరవేరుతాయి. ఇది పరమ పావనమైనటువంటి అదృష్టం. అటు పిమ్మట దశరథ సూనుడు లంకను దాటినారు. దశకంఠుని యొక్క తలలు కోశారు. విభీషణుని రాజును చేసి పుష్పక విమానంలో పుష్యమీ నక్షత్రంలో పురప్రవేశం చేశారు. శ్రీరామచంద్ర ప్రభువు రాజవుతాడని దేవతాగణమంతా భూమిపైకి తరలి వచ్చారు. గంధర్వులు గానం చేస్తున్నారు, అప్సరసలు నాట్యం చేస్తున్నారు, దేవదుందుహులు మారుమ్రోగుతున్నాయి. వృద్ధులైనటువంటి వశిష్ఠ, వామదేవ, జాబాలి, యాజ్ఞవల్కాది మహర్షులు, గౌతముడు మొదలైనటువంటి మహర్షులందరూ కూడా స్వామివారిని కీర్తిస్తున్నారు. మంగళ స్నానములు చేయించారు ముత్తైదువులు. ఋత్విక్కులు, బ్రాహ్మణులు, కన్యలు ముందు నడుస్తూ ఉంటే, మంగళవాద్యములు మ్రోగుతూ ఉండగా, అన్ని లోకములలో ఉన్నటువంటి దేవతా సమూహమంతా తిలకిస్తూ ఉండగా, మానవులు జయ జయ నాదములు చేస్తూ ఉండగా, శ్రీరామచంద్ర ప్రభు పట్టాభిషిక్తుడైనాడు. రామా, ఇదే శుభముహూర్తం. ఈ సమయముననే కిరీటమును ధారణ చెయ్యమని వేదమంత్రములు పలికి కిరీటమును ధారణ చేయించారు.
పుణ్యమైనటువంటిది, పూర్వము బ్రహ్మచేత నిర్మితమైనటువంటిది. ఈ వంశమునకు ఆదిపురుషుడు బ్రహ్మ, ఆయనకు మరీచి, మరీచికి కశ్యపుడు, ఇలా పరంపరలో దశరథుడు, దశరథుని యొక్క కుమారుడే శ్రీరామచంద్ర ప్రభువు. ఎందరెందరో కిరీటమును ధరించినటువంటి పుణ్యమైనటువంటి ఆ కిరీటమును ధారణ చెయ్యమని వశిష్ఠాది మునీంద్రులు ఆదేశించారు. శుభలగ్నంలో నవరత్నోజ్వల కాంతివంతమిది ధాయంబైన సూర్యాన్వయోద్భవరాజన్యులు మున్నుదాల్చి గరిమన్ పాలించిరీ భూమి సంస్థవనీయం బగుయీ కిరీటము శిరోధార్యంబు నీకీయడన్ భువి పాలింపు ప్రజానురాజకముగా మోదంబుతో రాఘవా. కిరీటము శిరస్సు మీద ఉంచి అక్షింతలు జల్లారు. రామచంద్ర ప్రభు ప్రకాశించారు దివ్యకాంతితో. ముత్యాల హారమును నరేంద్రుడు తీసుకొని వచ్చి రామచంద్ర ప్రభువు మెడలో వేశారు. ఆ రామచంద్ర ప్రభు సీతమ్మకు అందించారు. సీతమ్మ ఆ ముత్యాల హారాన్ని ఆంజనేయ స్వామి వారికి బహూకరించింది. రామచంద్ర ప్రభు ఆ పుణ్యమైనటువంటి సమయమునందు ఎందరెందరికో దానధర్మములు చేశారు. తనకు సహాయపడినటువంటి వారందరినీ పేరు పేరున గౌరవించారు. రామచంద్ర ప్రభు యొక్క దివ్యమైనటువంటి ఆ పట్టాభిషేక మహోత్సవ సమయమునందు అనేక వేల గోవులను బ్రాహ్మణులకు దానము చేశారు. పౌండరీక అశ్వమేధ యాగములను, వాజపేయాదులను స్వామి చక్కగా చేశారు. భరతుడు యువరాజుగా శ్రీరామచంద్ర ప్రభువు 11,000 సంవత్సరములు రాజ్యపాలన చేశారు. శ్రీరామచంద్రమూర్తి రాజ్యం సుభిక్షమై అలలారింది. అగ్నిభయములు లేవు, చోరభయములు లేవు, పాముల చేత కరవబడినవాడు లేడు. వైధవ్యము అనేది రామరాజ్యంలో లేదు. వ్యాధులు లేవు, ఎక్కడ చూచినా రామనామమే. చిన్నవారికి వృద్ధులు ప్రేతకర్మలు చెయ్యలేదు. ధర్మం 4 పాదముల మీద నడిచింది. ఎక్కడ చూచినా రామ 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 రామనామమే. అయోధ్యవాసీ రామ్ 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 దశరథ నందన రామ్. అయోధ్యవాసీ రామ్ 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 దశరథ నందన రామ్. పతిత పావన జానకి జీవన సీతామోహన రామ్. పతిత పావన జానకి జీవన సీతామోహన రామ్. అయోధ్యవాసీ రామ్ 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 దశరథ నందన రామ్. పతిత పావన జానకి జీవన సీతామోహన రామ్. సీతామోహన రామ్. రామో రామో రామ 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 రామ, ఎక్కడ చూచినా రామనామమే. ప్రకృతి పులకరించింది. ప్రతి వృక్షం పుష్పించి ఫలించింది. నిత్య పుష్పములే, నిత్య ఫలములే, తరువులన్నీ కొమ్మల నిండా విరగగాసినై. సకాలములో వర్షములు పడినై, 3 వానలు కురిసినై, బంగారు పంటలు పండినై. చల్లని వాయువులు వీచి సుఖస్పర్శను కలిగించినై. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు లోభమును వర్జించి స్వకర్మలయందు ఆచరించి తుష్టులై ఆనందించి సుఖసంతోషములతో ఉన్నారు. సర్వలక్షణ సంపన్నులై ప్రజలు ప్రకాశించారు. అందరూ కూడా ధర్మపరాయణులే. సౌభ్రాత్రము, సౌజన్యము, సౌశీల్యము జాజిపూల గుబాళింపులై వికసించినై. ఇట్టి పరమ పావనమైనటువంటి రామచంద్రమూర్తి రాజ్యమును చూచి వశిష్ఠాది మునీంద్రులు అన్నారట, సర్వమంగళగుణ సర్వమంగళగుణ సంపూర్ణుడగు నిన్ను నరులు దేవునిగా గనరయుగాత. రామనామము భవస్తోమ భంజక దివ్యతారక నామమై తనరుగాత.
10 కొంపలును లేని పల్లెనైనను రామ భజన మందిరముండు వరలుగాత కవులెల్ల నీ దివ్య కథ నెన్నో రీతుల కొనియాడి ముక్తిగై కొంద్రుగాత ఎట్టి వ్రాతయు శ్రీరామ చుట్టవడక ప్రాయబడకుండుగావుత రామవాక్యమని తిరుగనిదని అర్థమగునుగాత రమ్యగుణధామ రఘురామ రామ రామ ఆ ఇట్టి పరమ పావనమైనటువంటి రామాయణము వాల్మీకి అని పేరు కలిగినటువంటి మహానుభావుడు రచించాడు. రామాయణమును విన్నా సుందరకాండను విన్నా జితక్రోధులవుతారు. దుర్మార్గములైనటువంటి ప్రవర్తనలుండి విముఖులై సన్మార్గం వైపు మనస్సు మళ్ళుతుంది. రాజ్యము పోయిన వారికి రాజ్యం కలుగుతుంది. ధనము లేనటువంటి వారికి ధనం కలుగుతుంది. విద్య రానటువంటి వారికి విద్య కలుగుతుంది. అంతేకాదు, శ్రీమద్ రామాయణ దివ్యమైనటువంటి కథానాయకుడు శ్రీరామచంద్ర ప్రభువు సాక్షాత్తు ఆదిదేవుడు, మహాబాహుడు, హరి నారాయణుడు. ఆయన నారాయణుడే శ్రీరామచంద్ర ప్రభువై భూమిపై అవతరించారు. ఆదిశేషువే లక్ష్మణుడై భూమిపై అవతరించారు. లక్ష్మీదేవియే సీతామాతగా ఈ భూమిపై అవతరించింది. దీర్ఘాయుష్మంతులవుతారు రామ ప్రభావంతో. విష్ణులోకంలో శాశ్వతమైనటువంటిగా విష్ణు సన్నిధానంలో మన జన్మలు ధన్యమవుతాయి. కుటుంబ వృద్ధి, ధనధాన్య వృద్ధి జరుగుతుంది. సుఖమైనటువంటి జీవితమును గడుపుతారు రామాయణము వినటం వలన. మానవులందరికీ శుభం కలుగుతుంది, ఆయుష్షు కలుగుతుంది, ఆరోగ్యకరం, కీర్తి కలుగుతుంది. అన్నదమ్ముల యొక్క బంధం ఆప్యాయతగా పెరుగుతుంది. బుద్ధి వికసిస్తుంది. సుఖ సంతోషములతో మానవులు తేలియాడతారు. ఇలాంటి పరమ పావనమైనటువంటి ఈ రామాయణము సుందరకాండను తెలియచేసేటువంటి అదృష్టం, వినేటువంటి అదృష్టం పూర్వజన్మ సుకృత ఫల విశేషం. రామాయణమును వింటున్నప్పుడు ఆంజనేయ స్వామి వారు ప్రక్కనే ఉంటాడు. దేవతలు దీవిస్తారు. పితృదేవతల యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని మనం పొందటానికి వీలవుతుంది. అందుచేత జపమేమి చేసెను జనక మహారాజు, జపమేమి చేసెను జనక మహారాజు, కళ్యాణ రాముని కాళ్ళు కడుగా. నోమేమి నోచెను భామామణి సీత, రామమూర్తికి తలంబ్రాలు పోయా. క్రతువేమి సలిపిరో కౌసల్య దశరథుల్, లాలించి రఘురాము జో జోయని జోలపాడా. పూర్వపుణ్యం వేమి పొంగెనో భూప్రజల్ సాకేతరాము దర్శనము సేయా. ఏ తపము ఫలించి వాల్మీకి మౌని భక్తి రామాయణము వ్రాసి ముక్తి చెందే. ఏ వర ఫలమునే నిట్లు నిశ్చలముగా రామకథను పల్కుచుంటిని రమ్యముగను. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మని చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్జత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః.
గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ. దేశోऽयं క్షోభరహితో. బ్రాహ్మణాः సంతు నిర్భయాः. అపుత్రాः పుత్రిణः సంతు. పుత్రిణः సంతు పౌత్రిణः. అధనాः సధనాः సంతు. జీవంతు శరదాం శతం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే. రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. ఆ